రాము శివాలు ఎంతో ఇష్టంగా అమ్మ చేతి దోసలు తింటూ ఉన్నారు. తన బిడ్డలకు మంగమ్మ వేడివేడిగా దోసలు చేసి వేస్తోంది. కొసరి కొసరి వడ్డిస్తుంది. ఇంతలో, అబ్బబ్బబ్బా, ఏం రుచి ఏం రుచి! వంటల్లో నీకు సాటి ఎవ్వరూ లేరమ్మా. ఆ చట్నీ చూడన్నయ్యా, చాలా అద్భుతంగా ఉంది కదా. అమ్మా, ఇవన్నీ నీకెవరు నేర్పారమ్మా? ఆడబిడ్డను కదా, అన్నీ వాటంతటవే అలవాటైపోతాయి. అయినా ఈరోజేంటి నన్ను తెగ పొగిడేస్తున్నారు? ఏమైనా డబ్బులు కావాలా? అరే అమ్మా, ఏంటి నువ్వు? మేం డబ్బులు అడిగే వాళ్ళలా ఉన్నామా? మరేం లేదమ్మా, అన్నయ్య నేను నీకోసం కోడళ్లని వెతికి పెట్టామమ్మా. పాపం, నువ్వెంతకాలమనిలా వంటగదిలో మాకోసం కష్టపడతావు చెప్పు. అందుకే బాగా ఆలోచించి మేమిద్దరం ఒక నిర్ణయానికొచ్చాం. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయామమ్మా. చాలా సంతోషం నాన్న, మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఇంతకీ ఎవరా అమ్మాయిలు? ఎక్కడుంటారు? వాళ్ళు మన పక్కూరే. రేయ్, నువ్వాగరా. అమ్మా, అది పక్కూళ్ళో. సరే, నాకర్థమైందిలే. ఎప్పుడూ ఆ పక్కూరికి వెళ్తూ ఉంటారు. అడిగితే ఏదో పనుందంటారు. ఇందుకేనా? సర్లే, మొత్తానికి నాకు పని తగ్గించారు. చాలా సంతోషం. ఇక నాకొదిలేయండి, రేపే వెళ్లి మాట్లాడతాను. అలా మంగమ్మ తన ఇద్దరు కొడుకులకు మాటిస్తుంది. మరుసటి రోజు పక్కూరికెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగొస్తుంది మంగమ్మ. ఇంటికి రాగానే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్న కొడుకుల్ని చూసి నవ్వుతుంది. ఏంట్రా, పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆ మొహమేంటి? అంత కంగారెందుకురా? అది కాదమ్మా, అక్కడ ఏం జరిగిద్దోనని. నేను వెళ్ళాను కదా, అంతా మంచే జరుగుతుంది. వచ్చే నెలే పెళ్లి. ఇద్దరికీ ఒకే పందిరిలో చేసేస్తాను. మంగమ్మ అలా చెప్పగానే రాము శివాలు చాలా సంతోషిస్తారు. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోతాయి. రాము అనితను, శివ కావ్యని పెళ్లి చేసుకుంటారు. కోడళ్ల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. మంగమ్మకైతే 1000 ఏనుగుల బలమొచ్చినట్టు అనిపిస్తుంది. ఇక పెళ్లైన వారం రోజుల వరకు బాగానే ఉంటుంది. వారం తరువాత, ఇదిగో అనిత, ఈ రోజు ఆదివారం కదా, చికెన్ తెచ్చాను. అబ్బాయిలకిద్దరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. బాగా వండు, సరేనా? అలాగే అత్తయ్యా, నేను మసాలా రెడీ చేస్తాను. కావ్య కూర చేస్తుంది. సరేలే, ఇద్దరూ కలిసి చేస్తే మరీ మంచిది అంటూ మంగమ్మ వంటగది నుండి వెళ్తుంది. ఆవిడలా వెళ్లగానే కోడళ్ల మధ్య మాటలు మొదలవుతాయి. అత్త మసాలా వేయమంది కదా, అది వేసేస్తే నేను కూర చేస్తాను. మసాలా నువ్వు వేసివ్వు, నేను కూర చేస్తాన్లే. అత్త ఏం చెప్తే అదే చేస్తాను నేను. నిన్ను మసాలా వేసివ్వమంది, నీ పని నువ్వు చెయ్యి. సర్లే, చేస్తాను. అయినా మనం చేసే ఈ కూర మధ్యాహ్నం తినడానికి కదా, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు చేస్తే చల్లబడిపోతుంది. మనం మధ్యాహ్నానికి 1 గంట ముందు చేద్దాం. అంతవరకు కాసేపు పడుకుందాం. సరే, నువ్వు తొందరగా లేస్తే నన్ను లేపక్కా. ఒకవేళ నేను తొందరగా లేస్తే నిన్ను లేపుతాను. అత్త బయట కూర్చొనుంది కదా, ఆవిడ వంటగదిలోకి ఇప్పట్లో రాదులే. సరే, మనం చప్పుడు చేయకుండా వెళ్లి కాసేపు పడుకొని వచ్చేద్దాం అంటూ కోడళ్ళిద్దరూ తమ గదుల్లోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటారు. ఇక ఇంటి బయట కూర్చొని కోడళ్లు చికెన్ ఎలా చేస్తారా అని ఎదురు చూస్తుంది మంగమ్మ. మధ్యాహ్నం అయిపోయింది. వంటగది నుండి గుమగుమలాడే చికెన్ కూర వాసన రానేలేదు. ఏం జరుగుంటుందబ్బా అని వంటగదిలోకి వెళ్లి చూసింది. కాని అక్కడ కోడళ్లు లేరు. ఎక్కడికెళ్ళుంటారబ్బా, వాళ్ల గదిలోకి వెళ్లి చూద్దాం అనుకుంటూ మంగమ్మ పెద్ద కోడలు అనిత గదిలోకెళ్లి చూసింది. అనిత గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఇక రెండో కోడలు కావ్య గదిలోకి వెళ్లి చూస్తుంది. కావ్య కూడా గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి మంగమ్మకి మతిపోతుంది. వీళ్లను నమ్మి తప్పు చేశాను. రాత్రంతా నిద్రపోలేదేమో పాపం. సరే, ఆ చికెన్ సంగతేంటో నేనే వెళ్లి చూస్తాను అని అనుకుంటూ మంగమ్మ వంటగదిలోకి వెళ్లి చికెన్ చేయటం మొదలెట్టింది. కాసేపటికి ఈ చికెన్ వాసన ఇల్లు మొత్తం వ్యాపిస్తుంది. చికెన్ వాసనకు కోడళ్ళిద్దరూ నిద్రలేచి చకచకా వంటగదిలోకొస్తారు. తమ అత్తని చూసి షాక్ అవుతారు. కోడళ్ళని చూసిన మంగమ్మ, రండమ్మా రండి, నేనొండేశాను, మీరేం కంగారు పడకండి. సరే, మీ భర్తలొచ్చే వేళయింది, వెళ్ళి తయారవ్వండి, తిందురు. అలాగే అత్తయ్యా. పదక్క, కాస్త ఫ్రెష్ అప్ అయ్యొద్దాం అంటూ చకచకా రెడీ అయ్యొచ్చి తమ భర్తలతో భోజనానికి కూర్చుంటారు. అత్త చేసిన చికెన్ కూరని ఆవురావురమంటూ తింటారు. మా అమ్మ చికెన్ బాలే వండుతుంది.
అందుకే కదన్నయ్యా లొట్టలేసుకుంటూ తింటున్నారు. శివ చెప్పిన మాటల్ని కూడా పట్టించుకోకుండా అనితా కావ్య తింటూనే ఉంటారు. వాళ్ళని చూసి ఈసారి మంగమ్మ కూడా షాక్ అవుతుంది. అరెరే, కాస్త నెమ్మదిగా తినండమ్మా, వాళ్లకి కూడా కొంచెం ఉంచండి. భర్తలకి కొద్దిగా పెట్టి మిగిలిందంతా అనితా కావ్యలే తినేస్తారు. కోడళ్ళని చూసి తెల్లమొహం వేస్తుంది మంగమ్మ. ఇక మరుసటి రోజు ఉదయాన్నే, అనిత, కల్లాపి జల్లి ముగ్గులు వెయ్యమ్మా. అయ్యో అత్తయ్యా, వర్షం వచ్చేలా ఉంది. కల్లాపి చల్లినా ముగ్గులు వేసినా ఆ వానకి కొట్టుకుపోతాయి. అంత మాత్రం దానికే ఆ పనులు చేయటం ఎందుకు చెప్పండి అని అలా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. కావ్య, బట్టలు ఉతకాలి. సాయంత్రం లోపు వీటిని ఉతికి ఆరబెట్టయ్యమ్మా. అత్తయ్యా, మన బట్టలెంతగా మాసిపోలేదు కాబట్టి అలా నీళ్లలో వేసి ఆరబెట్టేస్తే సరిపోతుందిలేండి, మీరేం కంగారు పడకండి. మంగమ్మకేం చెప్పాలో అర్థం కాలేదు. ఇద్దరు కోడళ్లలో ఒక్కరు కూడా అత్తమాట వినటం లేదు. పైగా ఒక పని చెయ్యమంటే ఇంకోలా చేస్తున్నారు. మంగమ్మకి కోపమొస్తున్నా సహిస్తుంది. కొడుకులకి ఈ విషయాలు చెప్తే కోడళ్లతో గొడవ పడతారని భయపడుతుంది. వారం రోజులు కోడళ్లు చేసే పనులు గమనించింది మంగమ్మ. ఓ రోజు మంగమ్మ మనశ్శాంతి కోసం గుడికి బయలుదేరుతుంటుంది. మీరు గుడికి వెళ్తున్నారని నాకొక్క మాట చెప్పుండొచ్చు కదా అత్తయ్యా. నాక్కూడా చెప్పుండాల్సింది. ఏమైందమ్మా ఇప్పుడు? మీరు కూడా నాతో వచ్చేవారా? ఇప్పుడు కూడా ఏమైంది? రండి వెళ్దాం. సరే అత్తయ్యా, వెళ్దాం పదండి. ఏంటమ్మా, స్నానం చెయ్యవా? అత్తయ్యా, చలికాలం కదా, రోజూ స్నానం చేయకూడదంట. అలా రోజూ స్నానం చేస్తే చర్మ సంబంధిత సమస్యలొస్తాయంట. స్కూల్లో మా టీచర్ చెప్పారులేండి. సరే, మనం వెళ్దాం పదండి. అమ్మా కావ్య, నువ్వు రావా? ఒక్క నిమిషం అత్తయ్యా, మంచి డబ్బా ఏదైనా ఉందేమోనని చూస్తున్నాను. డబ్బా ఎందుకమ్మా ఇప్పుడు? మనం వెళ్లేది గుడికి కదా. అత్తయ్యా, గుడిలో ప్రసాదం పెడతారు కదా, ఆ ప్రసాదం మనం తింటే సరిపోతుందా? మీ అబ్బాయిలకి కూడా తీసుకొస్తే బావుంటుంది కదా అని. ఆహా, మంచి పని చేస్తున్నావమ్మా, తీసుకురా. అలా కోడళ్లతో గుడికెళ్లిన మంగమ్మ 2 గంటల తరువాత ఒక పెద్ద డబ్బా పూర్తిగా ప్రసాదం తీసుకొని ఆ డబ్బాని మోసుకుంటూ ఇంటికొస్తుంది. కోడళ్లు మాత్రం పక్కనే దర్జాగా వస్తుంటారు. ఏంటమ్మా ఇది? ఎవరైనా చూస్తే బాగోదు. అత్తనయ్యుండి ఇలా డబ్బా మోయటమేంటి? అయ్యో అత్తయ్య, ఇంత ప్రసాదం తీసుకొస్తే అందరూ ఏమనుకుంటారు? కోడళ్ళు తిండిపోతులని అనుకోరు? అది మీకే నష్టం అత్తయ్యా. అయినా ఈ ప్రసాదం ఎవరికోసం? మీ అబ్బాయిల కోసమే కదా అత్తయ్యా. మీరు తెస్తేనే వాళ్ళకి చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. అదిగో మనిల్లొచ్చేసింది. అనితా కావ్యలు ఇంటికి రాగానే మంగమ్మ దగ్గర మోయించిన ఆ పెద్ద డబ్బా తీసుకుని ఆ ప్రసాదాన్ని తినటం మొదలెడతారు. ఇద్దరూ కడుపు నిండా తిని తమ తమ గదుల్లోకి వెళ్తారు. అలా వెళ్లిన కొంతసేపటికి ఒకటే గురక శబ్దం. మంగమ్మ తల పగిలిపోతుంది. అలా మధ్యాహ్నం అవుతుంది. అమ్మా అనితా, అనితా, వంట చెయ్యాలి కదా, లేవమ్మా. అయ్యో అత్తయ్యా, మనం అంత పెద్ద డబ్బా ప్రసాదం తీసుకొచ్చాం కదా, రాత్రికి కూడా ప్రసాదం సరిపోతుంది. ఈరోజు ఇంట్లో వంట చేయాల్సిన అవసరమే లేదు. నా మాట వినండత్తయ్యా, కాసేపు పడుకోనివ్వండి నన్ను. కోడళ్ల ప్రవర్తన మంగమ్మకు అస్సలు నచ్చటం లేదు. ఆ రోజు సాయంత్రం రాము శివాలు ఇంటికి రాగానే వాళ్ల గదుల్లోకి వెళ్లకుండా ఆపుతుంది. చూడండి బాబు, మీకిష్టమని వాళ్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. వాళ్ళింత బద్ధకపు మనుషులని నాకు తెలియలేదు. బిడ్డ చేసిన పొరపాటును తల్లి సరిదిద్దుతుందని అందరూ అంటారు కదా. నేనిప్పుడు ఆ పని చెయ్యాలంటే మీరిద్దరూ 2 రోజులు ఇంటికి రాకండి. ఇప్పుడు వెళ్లి 2 రోజుల తరువాత రండి అంటూ మంగమ్మ తన 2 కొడుకులను అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక ఆ తరువాత కోడళ్లు ఎప్పుడు నిద్రలేస్తారా అని ఎదురుచూస్తుంది. అర్ధరాత్రికి 2 గంటల ముందుగా బాగా ఆకలి వేయటం వల్ల 2 కోడళ్లకు మెలకు వస్తుంది. ఇద్దరూ తమ భర్తలు ఇంటికి రాలేదని అస్సలు పట్టించుకోరు. వెంటనే వంటగదిలోకి వెళ్తారు. తినడానికి ఏమీ ఉండదు. పొద్దున తెచ్చిన ప్రసాదం డబ్బా ఖాళీగా ఉంటుంది. కావ్య, ఏదో ఒకటి వండయ్యవే. నా వల్ల కాదక్కా, చాలా ఆకలిగా ఉంది, నువ్వే వండు. పెద్దవాళ్ల మాటంటే నీకు లెక్కలేదా? చెప్పింది చెయ్యి. చిన్నదాన్ని అనే జాలి కూడా లేదా? నువ్వే చెయ్యి. కోడళ్ళిద్దరూ అలా ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటుంటే అక్కడికి మంగమ్మ వెళ్ళింది. అత్తని చూసి కోడళ్ళు షాక్ అవుతారు. అర్ధరాత్రి సమయంలో ఆకలికి నిద్రలేచారు.
ఏం మనుషులమ్మా మీరు? నా కొడుకులు ప్రేమించానంటే ఒప్పుకున్నా. మీరు ఇలాంటి బద్ధకపు కోడళ్ళని తెలుసుంటే వద్దని అప్పుడే చెప్పేసేదాన్ని. మీరు చేస్తుంది చాలా తప్పు. ఈ లోకంలో ఆడదాన్ని మాత్రమే అన్నపూర్ణ అంటారు. అన్నపూర్ణ అంటే అన్నం తినటం మాత్రమే కాదు, పెట్టాలి కూడా. ఒక్కరోజైనా మీ భర్తలకు మీరు వండి పెట్టారా? ఇప్పుడే ఇలా ఉంటే రేపు నేను చనిపోయాక వాళ్ళని మీరు బాగా చూసుకుంటారని నమ్మకం లేదు. విడాకులిచ్చేయమంటాను. అత్తయ్యా, అంత మాట అనకండి. మేం కూడా వాళ్ళని ప్రేమించామత్తయ్యా. ఇన్ని రోజుల్లో ఏ రోజు వాళ్లపై మీకు ప్రేమ కనిపించలేదమ్మా నాకు. ఎప్పుడూ పనులు తప్పించుకుంటూనే ఉంటారు. తినడం, నిద్రపోవడం తప్ప మీకేదీ తెలీదనిపిస్తుంది. మీరు మారతారని నాకు నమ్మకం లేదమ్మా. మీ పుట్టింటికెళ్ళిపోండి, దయచేసి మళ్ళీ రాకండి. మంగమ్మాల అనగానే అనిత, కావ్య కన్నీళ్లు పెట్టుకుంటారు. మేం చేసిన తప్పేంటో మాకు అర్థమైందత్తయ్యా. మిమ్మల్ని బాధ పెట్టాం, క్షమించండి. ఇకపై అలా జరగదు. తప్పు జరిగిందత్తయ్యా. అలా ఇద్దరు కోడళ్లు తమ తప్పు తెలుసుకుని అత్తకాళ్లపై పడతారు. పర్లేదమ్మా, మీ తప్పు తెలుసుకున్నారు. ఇకనైనా సంతోషంగా ఉండండి. ఇక 2 రోజుల తరువాత ఇంటికి రాము, శివాలొస్తారు. అప్పటికే ఇంట్లో అన్నీ మారిపోతాయి. అనిత, కావ్యలు ఇంటి పనులు చేస్తూ కనిపించడం చూసి మంగమ్మతో పాటు రాము, శివాలు కూడా సంతోషిస్తారు. ఇక అప్పటి నుండి ఇంటి బాగోగులు చూసుకుంటూ బద్ధకాన్ని వదిలేస్తారు కోడళ్లు. రంగనాథపురంలో శ్రీమంతులుగా చెప్పుకునే శివయ్య, సుజాత దంపతులు పెద్ద మట్టి ఇంట్లో కాపురం ఉంటారు. వాళ్లకు 10 ఏళ్ల కొడుకు మోహన్ ఉన్నాడు. స్కూల్కి వెళ్తుండేవాడు, కానీ చదివేవాడు కాదు. కోపిష్టి, ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ ఇంటి వరకు తీసుకొస్తుండేవాడు. శివయ్య, సుజాతల మంచితనం వల్ల ఊరివాళ్లు దెబ్బ వేయకుండా మందలించేవాళ్లు. అయినా కూడా అతని ప్రవర్తనలో మార్పొచ్చేది కాదు. చెప్పి చెప్పి విసుగు చెందిన శివయ్య ఒక రోజున నడుచుకుంటూ అడవికి అవతల వైపున పంట పొలాల వైపు వెళ్తుండగా విషసర్పం కాటేసింది. శివయ్య ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్తూ, ధైర్యంగా మరింత ముందుకు వెళ్తే రైతులుంటారు, వాళ్లకి విషయం చెప్తే నన్నూరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు అని గుండె నిబ్బరంతో నడుచుకుంటూ కొంత దూరం వెళ్లిన శివయ్యకి ఆ అడవిలో ఒకచోట కూర్చొని ఏడుస్తున్న 10 ఏళ్ల సారథి కనిపించాడు. నోట్లో నుండి నురగ వస్తున్న శివయ్య అతి కష్టం మీద, బాబూ, నా పేరు శివయ్య. నన్ను పాము కరిచింది. దగ్గరలోని పొలాలలో రైతులుంటారు, వాళ్ల దగ్గరికెళ్ళి శివయ్యకి పాము కరిచిందని చెప్పు బాబూ, నీకు పుణ్యముంటుంది అని చెప్పి కింద పడిపోయాడు. సారథి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పరుగున వెళ్లి పొలంలో పనిచేస్తున్న మల్లయ్య, పాపయ్య అనే రైతుల దగ్గరికొచ్చాడు. ఆయాసంతో, అయ్యా, శివయ్య అనే పెద్దాయనకి పాము కరిచింది, అక్కడ పడిపోయాడు. తొందరగా రండి బాబూ, ఆ పెద్దాయన నోట్లో నుండి తెల్లని నురగ కూడా వస్తుంది అని చెప్పడంతో మల్లయ్య, పాపయ్య ఇద్దరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సారథితో కలిసి కింద పడిపోయిన శివయ్య దగ్గరికొచ్చారు. శివయ్య నోట్లో నుండి నురగ వస్తూనే ఉంది. శివయ్యని బండిలో పడుకోబెట్టుకున్నారు. బాబూ, నువ్వు బండిలో కూర్చొని శివయ్య కింద పడకుండా చూసుకో బాబూ. అలాగే పెద్దయ్యా అని సారథి బండిలో కూర్చొని శివయ్యని పట్టుకున్నాడు. పాపయ్య, మల్లయ్య బండిని పట్టుకుని లాగుతూ ఊళ్ళో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. లోపల పడుకోబెట్టారు. డాక్టర్ విరుగుడు ఇంజెక్షన్ చేశాడు. సమయానికి తీసుకొచ్చారు. ఇంజెక్షన్ చేశాను కదా, ప్రాణానికి ఇలాంటి ప్రమాదం లేదు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. తన వాళ్ళెవరైనా ఇక్కడుండి చూసుకోవచ్చు అని చెప్పిన వెంటనే పాపయ్య, మల్లయ్య, సారథి సంతోషించారు. ఇట సూడు బాబో, నువ్వు ఇక్కడే ఉండి శివయ్యని చూసుకుంటూ ఉండో, మేమెళ్ళి శివయ్య భార్యని, కొడుకుని పంపిస్తాం. అలాగే పెద్దయ్యా. నీ పేరేంటి బాబో? నా పేరు సారథి పెద్దయ్యా అని చెప్పగానే పాపయ్య, మల్లయ్య ఎడ్లబండి తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు. సారథి శివయ్య దగ్గర నిలబడి చూస్తుంటాడు. పాపయ్య, మల్లయ్య బండి తీసుకుని శివయ్య ఇంటికి వెళ్లి అతని భార్య సుజాతకి విషయం చెప్తారు. ఇప్పుడెలా ఉన్నారు? ప్రాణానికి ఎట్టాంటి ప్రమాదమూ లేదని మనూరి డాక్టర్ బాబు చెప్పాడు తల్లి. ఉన్న పలంగా బయలుదేరెళ్ళు. ఆ పాము కరిచిన శివయ్యని సారథి అనే కుర్రాడు చూసి మాకు చెప్పడం వల్లే బతికాడు. ఇప్పుడు సారథి అక్కడే ఉన్నాడు. ఎల్లు తల్లి, ఆలస్యం చేయకు. ఇదిగో ఇప్పుడే వెళ్తాను అని సుజాత చెప్పగానే పాపయ్య, మల్లయ్య బండి తీసుకుని పొలం వైపు వెళ్తుంటారు. సుజాత ఇంటికి తాళం వేసి గబగబా డాక్టర్ దగ్గరికొచ్చింది.
డాక్టర్ గారు, నా భర్త శివయ్య ఎలా ఉన్నారు? మరేం పర్వాలేదు తల్లి, ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదు, కోలుకుంటాడు. లోపల బెడ్ మీద పడుకున్నాడు. సారథి అనే 10 ఏళ్ల పిల్లాడు శివయ్య దగ్గరున్నాడు. వెళ్ళు, లోపలికెళ్ళి చూడమ్మా అని చెప్పడంతో సుజాత లోపలికెళ్లి బెడ్పై పడుకొని ఉన్న శివయ్య, అతని దగ్గర నిలబడిన సారథిని చూసింది. తన మనసు కుదుటపడింది. సారథితో మాట్లాడింది. అతని వివరాలడిగింది. బాధగా, అమ్మగారు వద్దు సారథి, నీకు అభ్యంతరం లేకపోతే అమ్మా అని పిలు. మా అమ్మ నాన్న అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి చనిపోయారు. ఇప్పుడు నాకెవరూ లేరమ్మా, అనాథని. ఎవరన్నం పెడితే వాళ్లే అమ్మా నాన్నలు. ఏ ఇల్లు ఆశ్రయం కల్పిస్తే అదే నా ఇల్లు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సుజాతకి సారథి మీద జాలి కలిగింది. ఓదారుస్తూ, అమ్మా నాన్న లేరని బాధపడకు సారథి, ఇక నుండి నేనే మీ అమ్మని, తను నీ నాన్న. మనింటికి వెళ్దాం, ఇక నుండి నువ్వు మాతోనే ఉందువు అని ధైర్యం చెప్పి భర్త శివయ్యతో సారథిని తన ఇంటికి తీసుకెళ్తుంది. ముందుగా కడుపు నిండా అన్నం పెట్టింది. అప్పుడే మోహన్ స్కూల్ నుండి ఇంటికొచ్చాడు. ఇంట్లో కూర్చొని అన్నం తింటున్న సారథిని చూసి కోపం తెచ్చుకున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నావు? వెళ్ళు, బయటికెళ్ళు అని అంటుంటే సుజాత వచ్చింది. మోహన్, అన్నం తింటున్నవాణ్ణి అలా చెయ్యొద్దు, తిననివ్వు. నేనే సారథిని ఇంట్లోకి తీసుకొచ్చి అన్నం పెట్టాను. ముందుగా సారథిని అన్నం తిననివ్వు. వీడు నా కళ్ళ ముందుండడానికి వీల్లేదు. తిన్న తరువాత బయటకు వెళ్ళగొట్టమ్మా, వీడు నాకు మళ్లీ కనిపించొద్దు అని లోపలికెళ్ళిపోయాడు. సారథి భయంగానే అన్నం తింటాడు. మోహన్ మళ్లీ వచ్చి గొడవ చేస్తాడని సుజాత సారథి దగ్గరే ఉంటుంది. సారథి అన్నం తిన్న తరువాత నీరసంగా ఉందని మంచం మీద పడుకున్న శివయ్య దగ్గరికి తీసుకొచ్చింది. మోహన్ చేసిన గొడవ గురించి చెప్పింది. అప్పుడు శివయ్య మోహన్ని పిలిచి, ఇలా చూడు మోహన్, నా ప్రాణాలు కాపాడిన సారథికి అమ్మా నాన్న ఎవరూ లేరు. ఇక నుండి అన్నీ మనమే. ఇక్కడే ఉంటాడు. నీకు తమ్ముడు, సరేనా? నా జోలికి రాకుండా ఉంటే అంతే చాలు అని వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుండి సారథి ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తూ మోహన్తో పాటు చదువుకునేవాడు. మోహన్ ఎంత హేళన చేసినా, అల్లరి చేసినా సారథి ఏమనకుండా మౌనంగా ఉండేవాడు. అలా రోజులు గడుస్తుంటాయి. మోహన్, సారథి పెద్దవాళ్లవుతారు. మోహన్ ఆస్తి ఉందనే పొగరుతో జులాయిలా తయారయ్యాడు. సారథి మాత్రం బుద్ధిగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు. మోహన్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని సుకన్య అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. సుకన్య కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. శివయ్య సుజాతలకు మర్యాద ఇచ్చేది, కాని సారథిని చూసి అసహించుకునేది. అన్నం పెట్టేది కాదు, నీళ్లిచ్చేది కాదు. ఎదురుపడినా కనబడినా పెద్ద నోరేసుకుని తిట్టేది. అది చూసి మోహన్ సంతోషపడేవాడు. శివయ్య దంపతులు అలా సారథిని అనొద్దని ఎంత చెప్పినా వినిపించుకునేవాళ్లు కాదు. ఒకరోజు పై చదువుల కోసం సారథి దూరం వెళ్లాల్సొచ్చింది. ఆ రోజున శివయ్య సుజాతలు బాధగా, పేరుకు పెంచిన కొడుకువైనా మా పంచప్రాణాలు మాత్రం నువ్వే బాబూ. నాకు తెలుసమ్మా, అందుకే నేను పై చదువుల కోసం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే మీతోనే ఉంటా అంటుంటే మీరే వెళ్ళమంటున్నారు. మేము నీళ్లు పోసి పెంచిన చెట్టు మాకంటే మహావృక్షమవుతుందని తెలిసినప్పుడు ఎదుగుద్దని ఎలా అడ్డుకుంటాం బాబు? వెళ్ళి ఇంకా బాగా చదువుకొని పెద్ద అధికారిలా తిరిగి రావాలి. మీ ఇద్దరి ఆశీర్వాదం ఉంటే నేను సాధిస్తాను నాన్నా అని వాళ్ళ అమ్మ నాన్న ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుండి మోహన్ ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని ఒత్తిడి తీసుకొచ్చేవాడు, తిట్టేవాడు. ఇక చేసేదేం లేక కన్న కొడుకు మోహన్కి ఆస్తి మొత్తం రాసిస్తారు. సుకన్య మోహన్లు సంతోషిస్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ ముసలితనం శివయ్య దంపతులకు వచ్చేసింది. సుకన్య వాళ్లకి సేవలు చెయ్యలేకపోయేది. ఎక్కడికైనా వెళ్లి చావమని తిడుతుండేది. కన్నీళ్లు పెట్టుకుంటూ, సుజాత, నాకిక్కడ ఉండబుద్ధి కావటం లేదు. ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని బ్రతుకుదా, ఏమంటావు? మీ మాట నేనెప్పుడు కాదన్నాను చెప్పండి, వెళ్దాం. కాకపోతే పెంచిన కొడుకు ఇక్కడికొస్తే మనమెక్కడున్నామో వాడికెలా తెలుస్తుంది చెప్పండి? వాడొచ్చే వరకు ఇక్కడే ఉండి సారథి వచ్చిన తరువాత వెళ్ళిపోదాం. సరే సుజాత, నువ్వు చెప్పింది కూడా నిజమే కదా. కన్న కొడుకు మనల్ని ప్రేమగా చూడలేకపోయినా పెంచిన కొడుకు ఆ ప్రేమని పంచుతాడు. సారథి వచ్చే వరకు ఇక్కడే ఉందాం అని మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో సుజాత వంట చేస్తూ ఉండేది. శివయ్య ఇంటి పెరట్లో కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతుండేవాడు. అప్పుడే కోడలు సుకన్య ఒక పూట అన్నం పెట్టేది.
అది తిని వాళ్లకిచ్చిన గదిలో పడుకునేవాళ్లు. ఒక రోజున ఇంట్లో బంగారం పోయిందని మోహన్ సుకన్య తిడుతూ శివయ్య దంపతుల్ని ఇంటి బయట నిలబెట్టి తిడుతూ ఉండేవాళ్లు. ఊరివాళ్లు శివయ్య దంపతుల్ని చూసి జాలిపడేవాళ్లు. అప్పుడే సారథి తనకు విలేజ్ రెవెన్యూ అధికారిగా ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి సంతోషంగా ఆ ఇంటికొచ్చాడు. కాని అక్కడ జరుగుతున్న ఘోరం చూసి చలించిపోయాడు. అన్నయ్య, ఏం చేస్తున్నారు? అని అడగ్గానే శివయ్య దంపతులు సారథిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ పోయిన బంగారం గురించి చెప్పారు. అన్నయ్య, బంగారం ఎక్కడికి పోలేదని, ఇంట్లోనే ఉందని నీకు వదినకి బాగా తెలుసు. కాని ముసలితనం వచ్చిన అమ్మా నాన్నల మీద దొంగతనం పెట్టి ఇలా ఎందుకు కొడుతున్నారో అర్థం చేసుకోలేని వాణ్ణి కాదు. ఎవడ్రానికి అన్నయ్యా? నీకర్థమైతే వాళ్ళని నువ్వే తీసుకెళ్ళు. తీసుకెళ్తానన్నయ్యా. అమ్మా నాన్నల గొప్పతనం ఏంటన్నది రేపు మీరు అమ్మా నాన్నలవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది. పదండి నాన్న, పదమ్మా. ఈ ఇంట్లో మనముండొద్దు, మరొక ఇంట్లో ఉందాం. కన్న కొడుకు కసాయివాడిలా మారాడు. పెంచిన కొడుకు ప్రేమగా హక్కున చేర్చుకుంటున్నాడు. ఏవయ్యా, మనం సారథితో వెళ్ళిపోదాం పద. అలాగే సుజాత, కానీ నాన్నా, మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నాకిదే ఊళ్ళో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఆ డబ్బుతో మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పడంతో శివయ్య దంపతులు సంతోషించారు. అక్కడి నుండి మరొక ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో సారథి చూపించే ప్రేమతో సంతోషంగా ఉంటారు. కొన్నాళ్లకి సారథికి కమలతో పెళ్లి చేస్తారు. కమల అన్ని సేవలు చేస్తూ శివయ్య దంపతుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేది. అది చూసి సారథి ఎంతగానో సంతోషించేవాడు. అలా శివయ్య సుజాతల శేష జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది.